ఇతనని నేను ఏమని అరే పిలవాలి? బాబు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి, స్టూడియో నన్ను నుంచి మాట్లాడు. చెప్తుంటే నీకు కదా. ఇతను నేను ఏమని పిలవాలి ఇతనని? పిలుద్దు ఉండు. ఏం పిలుస్తావో అమ్మా. చెప్తాను. నీ దరిద్రానికి ఏం పిలుస్తావో చెప్తాను. చెప్పండి అమ్మా, నేను కూర్చుంటా, ఇక్కడ వింటా. ఒక అక్రమ సంబంధాల వల్ల ఈ రోజున మీ అమ్మాయి జీవితం నాశనం చేశావు. యాక్చువల్ గా లీగల్ ప్రొసీడింగ్స్ లో ఈ అమ్మాయి జీవితం ఎవరైనా నాశనం చేస్తుంటే దాన్ని కట్ చేసి దానికి చెంపలు పగలగొట్టి పంపించేవాళ్ళం. నీలాంటి కన్న తల్లితో రిలేషన్ ఉన్నాక ఈవిడ మేము రిక్వెస్ట్ చేయాలి ఇంకా. ఎందుకంటే ఇది కంటిన్యూ అయ్యే రిలేషనే కాదు. అట్లాంటి దరిద్రుడితో ఈవిడ కంటిన్యూ అవ్వడం తర్వాత సంగతి. నీలాంటి వ్యక్తితో రిలేషన్ పెట్టుకున్నాక దీని గురించి థింక్ చేయడం కూడా ఆ పిల్లకి మానసికంగా శారీరకంగా చాలా ప్రాబ్లమ్స్. లీగల్ ప్రొసీడింగ్స్ లో ఇట్లా నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందో మాకు ఇంకా తెలియదు. ఎందుకంటే మీరిద్దరు చెప్తున్న అబద్ధాలే. మీరిద్దరు కలిపి పిల్ల జీవితం నాశనం చేసి అబద్ధాలతో వాడేసుకున్నారు. ఆయన నిన్ను మోసం చేశాడు, నువ్వు ఆవిడ బ్లాక్మెయిల్ చేసావు, ఇవన్నీ అబద్ధాలు. మీ ఇద్దరికి ఒక అవసరమైన నీడ్స్ కోసం మీరు చేయాల్సిన చెత్త పనులన్నీ చేసి పడేశారు. సో ఈ ప్రాసెస్కి వచ్చేసరికి ఈ అమ్మాయి తలుసుకుంటే ఆ అబ్బాయి యాక్చువల్గా రేప్ చేసినట్లే లెక్క. రైట్. ఆవిడ కేసు ఫైల్ చేస్తే మీ ఇద్దరిని జైలుకి పంపించవచ్చు. ఆ పిల్ల రిక్వెస్ట్ చేస్తే నన్ను అడిగితే రిక్వెస్ట్ కూడా అసలు నేనే సర్వీస్ ఇచ్చేస్తాను బాబాయ్. ఎందుకంటే నీలాంటి తల్లి సమాజంలో ఇంకా ఉండకూడదు అని నా రిక్వెస్ట్. చాలా కేసులు చూస్తున్నాం, అక్రమ సంబంధాలు పెట్టుకొని చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నారండి వీళ్ళు అడ్డు అని. ఈ పిల్ల పెద్ద పిల్ల కాబట్టి బతికిపోయింది, కానీ మేబీ చిన్న పిల్ల అయితే చంపేసేదేమో. భర్త వదిలేశాడు అంటే ఈవిడ క్యారెక్టర్ ఎట్లాంటిదో మనం ఈజీగా ఊహించవచ్చు. డైవర్స్ అయిపోయినా ఆ విషయం కూతుర్లకు కూడా తెలియదు. నిజంగా మీకు ఫిజికల్ నీడ్స్ అవసరం ఉంటే పెళ్లి చేసుకొని చావండి. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఎందుకు? ఆ అబ్బాయి ఈవిడ కాదు ఎవడో పెళ్లి చేసుకుంటాడుగా, ఆ పిల్ల జీవితం నాశనం అయినట్టేగా. నేను చెప్పాను మేడం నీ కూతురు ప్రెగ్నెంట్ అని కూడా చెప్పాడట. ఈ అమ్మాయి తలుసుకుంటే నాన్న మీకు ఒక మేడం, ఆప్షన్ ఏది ఏం చేస్తామనే తర్వాత ఆలోచిద్దాం. లీగల్ ప్రొసీడింగ్స్ లో నీలాగా ఉన్న వ్యక్తులు 1కి 4 సార్లు ఆలోచించండి అమ్మా. ఒకసారి ఫిజికల్ రిలేషన్స్ ఉంటే మీరు లీగల్ స్టెప్ వేసేటప్పుడు చేంజ్ అయిపోద్ది. ఒకవేళ ఫిజికల్ రిలేషన్ లేకపోతే దరిద్రుడు అనే వదిలేసి వాడికి ఏదో కేసులు వేసో లేకపోతే కాంపెన్సేషన్ వసూలు చేసో వదిలేయడానికి ఉండేది. ఫిజికల్ నీడ్కి వెళ్ళిపోయినప్పుడు మీ మానసికంగా మీరు చాలా దెబ్బ పడతారు. అరే నన్ను ఎంత మోసం చేసి వాడుకున్నాడు, ఎంత ప్రేమగా ఉండేవాడు నీడ్స్ లో ఉన్నప్పుడు. తర్వాత చూస్తేనేమో వెనకాల నడిపించేశాడు అనేది సైకలాజికల్ గా మీకు చాలా జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ కేసు మీకు అందరికి ఒక ఎగ్జాంపుల్. ఇంకెప్పుడు కూడా ఫిజికల్ నీడ్స్ కి వెళ్ళడానికి ముందు 100 సార్లు ఆలోచించండి. అందరూ ఇలా పుట్టిన వాళ్ళే, కానీ అంతకుముందు ఇంత విచ్చలవిడితనం లేదు. ఓ 10-15 ఇయర్స్ బ్యాక్ వరకు. ఇప్పుడు ఎందుకు ఇంత విచ్చలవిడితనం వచ్చేసింది? మీకు ఆ ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి, అబ్బాయిలు దొరుకుతున్నారు, అమ్మాయిలు దొరికేస్తున్నారు, సోషల్ మీడియాలో దొరుకుతున్నారు, ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి. ఏదో ఓయో రూమ్ లో గోంగూర రూమ్ లో అనుకోని వెళ్ళిపోతున్నారు. వెళ్ళొద్దు, వెళితే ఇక ఇట్లాగే ఉండాల్సి వస్తుంది. మీరు తలుచుకుంటే వాళ్ళ మీద కేసు వేయొచ్చమ్మా. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఆ దరిద్రుడిని పెళ్లి చేసుకోవడం కంటే కూడా చేసుకోవడం కుదరదు. నేను ఎందుకంటే చేస్తాను మేడం, అమ్మ అనే నాకు వ్యక్తితో- అసలు ఇలాంటిది వద్దు. అమ్మ ఫస్ట్ ఒక కూడా నిమిషం. నేను మీరు మాట్లాడుదురు. అమ్మ అనే ఒక విషయంతో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తిని పక్కన నుంచోడానికి కూడా అర్హత, అసలు చూడడానికి కూడా అర్హత లేదు. లీగల్ గా మీకు కేసు వేసే రైట్స్ ఉంటే మేము మా టీం అంతా కూడా మీకు 100% హెల్ప్ చేస్తామమ్మా. వాళ్ళిద్దరిని 7 years అన్నా జైలుకి పంపించవచ్చు. ఈవిడ మీద నాన్న మీ విషయానికి వస్తా. ఆవిడ గొప్పతనం నేను అప్పుడే మాట్లాడలేను సార్. మీ విషయానికి వస్తే నువ్వు ఒక అమ్మాయి రియల్ గా లవ్ చేసే అమ్మాయిలు ఈ మధ్య చాలా మంది అబ్బాయిలకు దొరకట్లా. నీ అదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి దొరికింది. కర్మ, నీలాంటి వాళ్ళకే దొరుకుతారు ఇలాంటి వాళ్ళు. నీకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసి నీకు జాబ్ ఇప్పించి నిన్ను ఒక స్టేజ్ లో కూర్చోబెట్టి అరే బాబు ఇంత చక్కగా బొమ్మలాగా ఉంది పిల్ల చేసుకుంటాను అని ఈమె మీ ఇంట్లో పరిచయం మాట్లా- కాకముందు వరకు నేను కూడా సిన్సియర్ గా చేశాను మేడం. ఏంటయ్యా సిన్సియారిటీ అంటే ఒక 5 నెలలు సంవత్సరం ఇలాగే ఉంటుందా? మేడం Sincerity అంటే ఏంటి? ట్రాప్ లో పడి నేను జీవిత మోసం కాలాన్ని చేశాను మేడం. ప్రేమ అనే మాటకి జీవిత కాలం కంటిన్యూ అవుతుంది. నువ్వేంటి 1 నేను year టైం రియలైజ్ పీరియడా అయినా మీకు మేడం, నేను Sincerity రియలైజ్ అంటే? అయినా మేడం. నేను ఇప్పుడు మిస్టేక్ రే- అంటే నీకు చేశాను. రిలీజ్ అరే బాబు, అవ్వడానికి నువ్వు 3-4 చేసిన months మిస్టేక్ టైం మామూలు పడిందా? కూడా కాదు కదా. నువ్వు చేసిన మిస్టేక్ మామూలు అయితే ఆవిడ కట్ చేసేవాళ్ళం. ఇక్కడ ఈవినే కట్ చేయాలి మేము. ఎందుకంటే మీలాంటి విష పురుగుల చేతిలోకి ఆ అమ్మాయి వెళ్లకుండా ఉండడమే బెటర్. నీలాంటి వాళ్ళ వల్ల నిజంగా రియల్ గా లవ్ చేసిన జెంట్స్ ఈ రోజు అర్రే బాబు మాకేంట్రా బాబు ఇట్లాంటి పిల్ల దొరకలేదు, ఈ దరిద్రుడికి దొరికిందని ఫీల్ అవుతారు. నువ్వు చేసిన మోసానికి నువ్వు అసలు ఒక 7 years జైలుకి వెళ్లాల్సిందే. ఎందుకంటే మిస్టేక్ ఒక పెద్ద అమ్మాయికి లైన్ వేసి ఆవిడెవరో నిన్ను ట్రాప్ చేస్తారు రెడీ అయినప్పుడు నువ్వు వెంటనే ఈ పిల్లకి చెప్పి ఇలా జరుగుతుందని ఫోన్ కట్ చేయలేవా, బ్లాక్ చేయలేవా, వెళ్లకుండా ఆగలేవా? నువ్వు కొవ్వెక్కి మాట్లాడ్డాకి పిల్ల ఉంది కదా, అప్పటిదాకా 12 దాకా అమ్మాయితో మాట్లాడి ఈవిడ ఎంటర్ అయిన దగ్గర నుంచి నువ్వు 10ంటికే ఫోన్లు కట్ చేయడం స్టార్ట్ చేసావు. తీరా చూస్తే 1 గంట దాకా దాంతో మాట్లాడుతూ కూర్చున్నావు. ఇక నీకు లవ్ ఏంటి గోంగూర? ఆవిడెవరో ట్రాప్ చేస్తే నువ్వు ఎవరు ట్రాప్ చేస్తే వాళ్ళు వెనకాల వెళ్తావు. నువ్వు 100% రాంగ్ పర్సన్వి. ఇలాంటి వ్యక్తిని చేసుకోవడానికి 1-4 సార్లు ఏ స్త్రీ అన్నా ఆలోచించాలి. నువ్వు ఇట్లా అక్రమ సంబంధాలకే పనికొస్తావు. కొంతమంది బాయ్స్ ఉంటారు కదా ఇట్లాంటి ఆంటీల దగ్గరికి వెళ్ళడానికి, నువ్వు ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్ క్యారెక్టర్. ఈవిడ కోర్టు హెల్ప్ చేయండి అంటే ఖచ్చితంగా నిన్నైతే నేను జైలుకి పంపిస్తాను. మీకు నమస్కారం అమ్మ. నేను చెప్పలేను మీ గురించి, ఎందుకంటే మీరు చాలా ఉన్నతమైన గొప్ప వ్యక్తులు. అలాంటి గొప్ప వ్యక్తికి ఏమిలా చెప్తాము? నువ్వు చాలా మంది అమ్మలకి ఒక ఆదర్శం. అంటే కొంతమంది ఉన్నారు అమ్మలు, స్పెషల్ అమ్మలు అంటారు వాళ్ళని.
అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తలు చంపేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని చంపేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకొని అక్రమ సంబంధం ఉన్న వ్యక్తిని కూడా చంపేయడం. అలాంటి గొప్ప వ్యక్తులకు నువ్వు లీడర్. లీగల్ ప్రాసెస్లో నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న విధానం ఎంత ఉందో అసలు లీగల్ కూడా కదా. ఒక స్త్రీగా, ఒక సమాజంలో బతుకుతున్న ఒక వ్యక్తిగా నేనేమంటానంటే, నువ్వు సమాజంలో బతకడానికే పనికిరావు. మీకంటూ ఒక టీం, ఒక ఇది ఉంటుంది. అక్కడ పడేసి మధ్య మధ్యలో షాక్లు ఇస్తూ ఉండి నువ్వు సమాజంలో పనికొస్తావు పనికిరావు, పనికొస్తావు పనికిరావా, ఇలా షాక్ ఇస్తుంటే అప్పుడు లైన్లోకి వస్తావు. చాలా దారుణంగా మాట్లాడుతున్నావు తెలుసా. నువ్వు నీ అవసరాలకు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు, అది వేరే. తప్పు అయిపోయిందండి అని కాళ్ళు పట్టుకోవాల్సిన సీన్లో అయితే ఏంటండి ముగ్గురం కలిసి ఉంటాం అంటే ఇప్పటికి అదే అంటున్నానండి. అమ్మో! అమ్మా మీరు వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే కనుక ఆవిడ ఆస్తులు మొత్తం నీకు వస్తాయి. మీ నాన్న ఎక్కడున్నారో ఒకసారి ట్రేస్ అవుట్ చేయండి. ఈవిడ క్యారెక్టర్ ఎట్లాంటిది కాబట్టి ఇన్ కేసు నిజంగా డైవర్స్ అవ్వకపోతే ఆయన ఎక్కడన్నా కేసులు వేసి బ్లాక్మెయిల్ చేస్తుందేమో. మీరు ఇప్పుడు చేసిన ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా ఆయనకి 100% ప్లస్ పాయింట్ అవుతాయి. ఈవిడ చైల్డ్ కస్టడీలకి పనికిరాదు. మీరు ఆవిడ ముఖం కూడా చూడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఆవిడ ఏ కేసులు ఎవరి మీద వేయడానికి పనికిరాదు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా కొంతమంది అబ్బాయిల్ని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈవిడ తల్లి అనే క్యారెక్టర్కి పనికిరాదు నాన్న. ఇక ఇట్లాంటి ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలా లేదా అనేది మీరు ఇప్పుడు మేము ఇంత మాట్లాడిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. మేబీ మీరు ఆ డెసిషన్ తీసుకుంటే వీళ్ళిద్దరిని లీగల్గా మనం జైలుకి పంపిద్దాం. మేడం ఫస్ట్ లో అబ్బాయి ఇలా ఉన్నప్పుడు మీకు నా సిచ్యువేషన్ చెప్పినప్పుడు నా అమ్మ అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ ఏదైతే క్యారీ చేస్తున్నానో నాకు ఫస్ట్ అలాంటి మనుషుల నుంచి వచ్చే నాకు ఫ్యూచర్ అవసరం లేదు. సో నా ప్రెగ్నెన్సీ నేను క్లియర్ చేయించుకుంటాను. రెండోది ఆవిడ నాకు అసలొద్దు, నా అమ్మ నాకు అసలొద్దు. ఎందుకంటే ఈ రోజు నేను ఇష్టపడిన అబ్బాయికి నేను 2 years నుంచి ఇంత కష్టపడి ఇంత పెట్టిన అబ్బాయికే తను ట్రాప్ లో చేసుకుంది. అట్లాంటిది రేపొద్దున్నే ఒకే ఇంట్లో ఉండాలి అంటే నా వల్ల అవ్వదు. రెండోది రేపొద్దున్నే ఇంకెవరు వచ్చినా సరే నేను ఫ్యూచర్ లో చేసుకున్న హస్బెండ్ వచ్చిన ఆయన్ని కూడా ఇలాగే చేస్తే ఆవిడ నా సిచ్యువేషన్ ఏంటి? మీరు 100% ఆవిడ కట్ సో చేయాలి. అసలు ఆవిడ తల్లి నాకు అనేది ఆవిడ లేదు. అవసరం లేదు. ఇప్పుడు మేము ఉన్న బిల్డింగ్ లో ఏదైతే ఉన్నామో నేను మా తమ్ముడు ఉన్నాము. సో ఆవిడకి మాకు సంబంధం లేదు. ఇప్పుడు మా ఫాదర్ ఇన్ని ఇయర్స్ బయట ఉన్నారు కాబట్టి ఈవిడ వేరే దగ్గర ఉంది. ఈవిడ క్యారెక్టర్ ఏంటని నాకు తెలియలేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తే గానీ ఈ పర్సన్ ఇది నా అమ్మ ఇలాంటి క్యారెక్టర్ అని నాకు అర్థమైంది కాబట్టి నాకు అసలు ఈమె నుంచి నాకు సూపర్ నాన్న. ఏం అవసరం లేదు. ఏదైతే వాళ్ళు మాట్లాడేసి నాకు ఏదైతే బిల్డింగ్ ఏదైతే ఇస్తారో నా తమ్ముడిని పట్టుకొని నేను అక్కడ ఉంటాను. నా వర్క్ నేను చేసుకుంటా. ఆ అబ్బాయి నుంచి అయితే నాకు 1% నాకు నేను పెట్టిన డబ్బులు కూడా ఎవడో బయటోడికి పెట్టినా అని అడుక్కున్నోడు పెట్టినాను వదిలేస్తా. ఆడ నుంచి నాకు అంటే ఒక రూపాయి లేదమ్మా, నువ్వు వద్దు. ఇట్లా వదిలేస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. మనం కేసు ఫైల్ చేద్దాం. మీరు కేసు వాళ్ళైతే ఫైల్ కట్ చేయండి. చేసేయండి. మీరు మేడం మీరు మీరు తీసుకున్న కేసు డెసిషన్ పెట్టుకోండి నేను నాకు అవసరం 100% లేదు. నేను వెళ్ళిపోతున్నా. ఓయ్ మీరు కేసు పెట్టుకోండి, వెళ్ళిపోతున్నా నేను. ఎంత బరితెగింపమ్మా. దీని మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి. వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో. అది సార్, వెళ్ళిపోయింది నేను కదా, వెళ్ళిపో. రియలైజ్ అయినా సార్, నేను నేను రియలైజ్ నాకు అయినా. అవసరం లేదు. ఛాన్స్ ఉంటే ఇవ్వండి నువ్వు సార్. దాంతో ఉండండి, లేదా మీరేమైనా చేసుకోండి. దొబ్బే ఎక్కడి నుంచి పో ఇక్కడ పో. మేడం వాళ్ళ మీద నిజంగా కేసు ఉంటే అమ్మాయితో పెట్టించండి ఖచ్చితంగా ఎందుకంటే మేడం, మనం ఇలాంటి ఇవాళ- భయపడి, ఇగో ఇలా ఉంటే మరీ దారుణం. షూర్ మన టీం తరపు నుంచి ఈ అమ్మాయికి 100% మనం హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఆస్తులన్నీ కూడా పిల్లల పేరు మీద వస్తాయి. ఆ అమ్మాయి జీవితం నాశనం చేసినందుకు వాళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసు ప్రొసీడింగ్ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరిని పిలిచి అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే మనమే ఇంత ఫీల్ అయ్యామంటే పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇలాంటి వదిలేస్తే వీళ్ళు ఇంకా ఎంతమందిని నాశనం చేస్తారు సమాజంలో. ఖచ్చితంగా నాన్న మనం ప్రొసీడింగ్ అలాగే అమ్మ మాధవి పక్క మేడం గారు ఏం చెప్పారో నువ్వు అది చెయ్యి. ఇలాంటి వాళ్ళు బయట ఉంటాయి, ఇగో నీలాగా మిగతా వాళ్ళు కూడా అయ్యేటటువంటి చాలా అవకాశాలు ఉంటాయి మందికి కాబట్టి నువ్వే ఆదర్శంగా ఉంటావు కాబట్టి ఇలాంటి డెఫినెట్ గా వాళ్ళ మీద కేసు వేసి పంపించాయి. దురదృష్టం తల్లి ఇలా చేయడం అనేది. ఫ్యూచర్ లో పాప కన్సీవ్ అయ్యిందంటే నెక్స్ట్ సేవలన్నీ కూడా తల్లి చేయాల్సిందే. బట్ తల్లి ఇలాంటి అన్యాయం చేసిందంటే అమ్మో నిజంగా చాలా బాధగా ఉంది. ఛీ. చూసారు కదండి, కన్న కూతురు జీవితాన్ని కన్న తల్లే పాడు చేయడం అనేది నిజంగా దురదృష్టం. సో దానికి కరెక్ట్ గా మన రమ్య గారు కూడా ఏం చేయాలనేది మాధవికి చక్కగా చెప్పారు. అండ్ అలాగే ఈ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో క్రిమినల్ అనే అనాలి ఈ కనకమ్మ అండ్ అలాగే మణికంఠకి, అండ్ అలాగే ఈ కనకమ్మకి మణికంఠకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలనేది కళ్యాణ్ గారు కూడా చక్కగా చెప్పారు. సో దాని ప్రకారం ఇక్కడ జరిగేటట్టు మా టీం వాళ్ళందరూ కూడా చూస్తారు.